హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈరోజు వచ్చేసి నేను ఒక పౌడర్ గురించి డిస్కస్ చేస్తున్నాను. నేను యూజ్ చేసిన హెర్బల్ లైఫ్ పౌడర్ అనమాట. ఈ హెర్బల్ లైఫ్ పౌడర్ ఏంటి అంటే మా బాబాయ్ యూజ్ చేసేవాడు. సో మా బాబాయ్ యూజ్ చేస్తుంటే నేను 2 డేస్ తీసుకున్నాను అనమాట. నిజం చెప్పాలంటే అది యూజ్ చేయడం వల్ల మనం వెయిట్ లాస్ అయితే అవుతాం కానీ బట్ సీరియస్గా చాలా హెల్త్ ఇష్యూస్ అయితే వస్తాయి మనకి. అప్పుడే రాకపోకపోయినా కొంచెం కొంచెం పోంగా అయితే వస్తాయి. దానికి మెయిన్ రీజన్ అయితే నేనే. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయము, మా బాబాయ్‌కి కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. 1000 మెంబర్స్‌లో ఒక రేర్ డిసీజ్ అనమాట తనకి. 1000 ఆర్ 2000 పీపుల్‌లో ఒక్కరికే వస్తుంది ఆ డిసీజ్. ఆ డిసీజ్ ఎలా ఉంటుందంటే ఒక్కొక్క ఒక్కొక్క డే ఒక్కొక్క పార్ట్ అనేది మనకి కొలాప్స్ అయిపోతది. అంటే ఇంక పని చేయదనమాట. ఒక్కొక్క పార్ట్ అనేది మనకి పని చేయదు. సో, తనకేంటి అంటే మా బాబాయ్‌కి ఫస్ట్ ఫింగర్స్ అనేవి పడిపోయాయి. ఓకే. ఫస్ట్ ఈ 2 ఫింగర్స్ అనేవి పడిపోయాయి. 2 ఫింగర్స్ పడిపోయాక నెక్స్ట్ హ్యాండ్స్ అనేవి పడిపోయాయి. నెక్స్ట్ హ్యాండ్స్ పడిపోయిన తర్వాత పూర్తిగా హ్యాండ్స్ అనేది పడిపోయాయి ఫింగర్స్ నుంచి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ బోన్స్ అనేవి ఇలా ఇలా డౌన్ అయిపోయాడు. అండ్ తర్వాత తనకి లంగ్స్ ఇష్యూ వచ్చింది. ఈ ఇష్యూ వచ్చి తనకి 1 ఇయర్ అవుతుంది. ఫింగర్స్ పడిపోయినప్పుడు అండ్ నోట్లో మాట వచ్చేటప్పుడే కొందరిని కన్సిడర్ చేస్తే ఈ హెర్బల్ లైఫ్ పౌడర్ వాడితే తగ్గుతది అని చెప్పారు. సో వాళ్ళ వల్ల వచ్చిందని నేనేం చెప్పట్లేదు ఇక్కడ. సో వాడితే తగ్గుతుంది అని జెప్పారు. సో, వాడడం స్టార్ట్ చేశాక తనేంటి అంటే ఇంకా చాలా సన్నగయిపోయాడు. ఓకే. చాలా సన్నగయిపోయి కళ్ళనేవి ఇంకా లోపలికెళ్ళిపోయాయి. ఈవెన్ అతను ఇంకా షుగర్ పేషెంట్. మా బాబాయ్ అనేది సివియర్‌లీ షుగర్ పేషెంట్ అన్నమాట. ఒక షుగర్ పేషెంట్ హెర్బల్ లైఫ్ పౌడర్ వాడడమో, వాడకపోవడమో పక్కన పెడితే, ఇంకా చాలా సన్నగయిపోయి ఫుడ్ ఇంటేక్ అనేది చాలా తగ్గిపోయింది. ఎందుకంటే అన్ని టాబ్లెట్స్ యేసుకునే పర్సన్ ఒక 12 అవర్స్ వరకు అంటే మధ్యాహ్నం వరకు ఏం ఫుడ్ తినరు. ఆ హెర్బల్ లైఫ్ పౌడర్ తాగుతారు అని జెప్పారు. సో, అలా తాగడం వల్ల చాలా, చాలా డల్ అయిపోయాడు. చాలా సన్నగయిపోయాడు. నేను దాని మీద సీరియస్ అలిగేషన్ అయితే వేయట్లేదు. కానీ వాళ్ళొక న్యూట్రిషన్స్‌ని పెడతారు గదా! ఇప్పుడు ఆ పర్సన్‌కి సీరియస్‌లీ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. సీరియస్‌గా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు యూ డోంట్ హావ్ టు గివ్ ఎనీ పౌడర్ టు దెమ్. అంటే నీ సొంత నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఎడ్యుకేటెడ్ కాదు. నాన్ ఎడ్యుకేటెడ్. ఈవెన్ దో మాకు గూడా తెలీదు. ఓకే. నాన్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అలా వెళ్లారని గూడా మాకు గూడా తెలీదు. సో, వాళ్ళకివ్వడం అనేది చాలా తప్పు. ఓకే. ఏదో మీరు అమౌంట్ వస్తది అది ఇది అనేసేసి అతనికివ్వడం చాలా తప్పు. అది గూడా ఒక హెల్త్ ఇష్యూ ఉన్న పర్సన్‌కి. ఓకే. అలా ఇవ్వడం వల్ల ఏంటంటే చాలా సన్నగయిపోయారు. ఆయనని జూసి నేనేం జేసినా వాళ్ళిక్కడికొచ్చారనమాట హెల్త్ చూపిచ్చుకోడానికి. సో, వచ్చినప్పుడు నేనేం జేశాను, మా బాబాయ్ అది వాడాడు గదా! సన్నగయ్యాడు గదా! అనేసి నేనేం జేశానంటే ఒక 2 డేస్ అయితే డ్రింక్ జేశాను. ఓకే. 2 డేస్ స్ట్రాబెర్రీ పౌడర్ అదేదో ఉంటది గదా! సో, అవి 2 తాగాను. 2 తాగిన తర్వాత నాకే డిఫరెంట్‌గా అనిపిచ్చింది. ఆ రోజు మొత్తం గూడా నాకు చాలా డల్ అనిపిచ్చింది. అండ్ ఏదో డిఫరెంట్ అయితే తెలిసింది. ఆ తర్వాత నేను తాగలేదు. చాలా అంటే ఏదో డిఫరెంట్‌గానే ఉండింది నిజంగానే చెప్పాలి అంటే. సో, నాకేమనిపించిందంటే మనం సప్లిమెంట్స్ తీసుకోవడం కన్నా మన హెల్తీ డైట్‌ని పాటించి చేసుకోవడం బెటర్. ఇప్పుడు ఒక హెల్త్ ఇష్యూ, ఒక హెల్త్ బాగలేని పర్సన్‌కి తెలియని వ్యక్తి అసలు ఆమె న్యూట్రిషనో కాదో గూడా తెలీదు. ఆమె వచ్చి నేను హెర్బల్ లైఫ్ పౌడర్ వాడితే తగ్గిపోతది అనంగానే వాడేశారు. ఓకే. సీ ఏ పౌడర్ అయినా సరే. ఓకే. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళకున్నాయి. ఓకే. అది వాడడం వల్ల సన్నగవ్వచ్చు. కానీ ఎంతవరకు అది వాడినన్ని రోజులే నువ్వు సన్నగయితావు తప్ప, నెక్స్ట్ డే నువ్వు సన్నగవ్వవు. సీరియస్‌లీ నేనది 2 డేస్ యూజ్ చేసిన తర్వాత, నేను సన్నగవ్వడం పక్కన బెడితే, నా కళ్ళు గూడా చాలా లోపలికెళ్ళిపోయాయి. ఓన్లీ 2 డేస్‌లోనే నా కళ్ళు గూడా చాలా లోపలికెళ్ళిపోయాయన్నమాట. అండ్ కళ్ళు తిరగడం అట్లా స్టార్ట్ అయిపోయింది. సో, నేను వెంటనే ఆపేసాను. మేబీ అది నాకు పడలేదు. అస్సలు పడలేదు. నేను తాగడం మానేసాను. తర్వాత నేను మా బాబాయికి గూడా "వద్దు బాబాయ్ ఇవి మనం అసలు తాగకూడదు. ఇది అస్సలు మనకు సెట్ అవ్వవు. ఇట్లాంటివి తాగితే మంచిది గాదు మనకేసి" నేను మా బాబాయికి గూడా మానేసాను. మా బాబాయికి మాన్పిచ్చేసిన తర్వాత కొద్ది రోజులకి తను వెయిట్ గెయిన్ అయ్యాడు. నార్మల్ ఇంట్లో ఫుడ్ తినడం స్టార్ట్ చేశాక వెయిట్ గెయిన్ అయ్యాడు. ఓకే. ఇప్పుడు తను లేడు. హి ఎక్స్‌పైర్డ్. తను వెయిట్ గెయిన్ అయ్యాడు. అంటే ఇక్కడ అర్థం జేసుకోండి. మానేస్తే వెయిట్ గెయిన్ అవుతావు. మానేయకపోతే వెయిట్ లాస్ అవుతావు. అంతే గదా ఇక్కడ జరుగుతుంది. సో, అలాంటి సప్లిమెంట్స్ యూజ్ చేసి దయచేసి హెల్త్ అయితే పాడు చేసుకోవద్దు. తెలిసి తెలియక ఇచ్చేస్తారవన్నీ. బ్రాండ్ మంచిదో చెడ్డదో నాకైతే తెలీదు. అతన్ అయితే ఆ పౌడర్ వల్ల తనకేం కాలేదు. బట్ అది ముందే ఉన్నాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిందేంటి లాస్. ఇక్కడ వాడినన్ని రోజులు సన్నగున్నాడు. ఎక్కువ సన్నగయిపోయాడు. అంటే బోన్స్ గూడా కనిపించేంత సన్నగయిపోయారు. అండ్ వాడిన తరువాత వాడని తర్వాత యూజ్ చేయడం మానేసిన తర్వాత
ఏమైంది? వెయిట్ గెయిన్ అయ్యాడు. అంటే మీరు అర్థం చేసుకుంటే ఇలాంటివన్నీ టెంపరరీ. ఒక ప్రొడక్ట్ వచ్చేసి రూ. 2000 అన్నమాట. ఒక ఒక ప్రొడక్ట్ వచ్చేసి రూ. 2000. అందులో చాలా ఉంటాయి. హెర్బల్ లైఫ్ ఎయిర్ ఫ్రెషనర్స్ అనేసి ఏవేవో ఉంటాయి. అవన్నీ కలిపి 5000 అబోనే ఉంటది. 5000, 8000 అబోనే ఉంటది. సో, అలాంటివైతే వాడకండి. మనం వెయిట్ లాస్ అవ్వాలంటే మన మన బాడీ మెకానిజం గురించి మనకు బాగా తెలుసు. వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ థింగ్ ఏంటంటే కొన్ని డ్రింక్స్ ఉంటాయి. హోమ్ డ్రింక్సే. అవి యూజ్ చేసి కొంచెం ఇంట్లో పనులు చేసుకుంటే చాలు. ఆటోమేటిక్‌గా తగ్గిపోతాం. అంతే తప్ప ఇవన్నీ యూజ్ చేసి వేస్ట్ అన్నమాట. సో, ఐ డోంట్ థింక్ సప్లిమెంట్స్ యూజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మనమైతే వెయిట్ లాస్ కన్నా మనకు హెల్త్ ఇష్యూసే ఎక్కువొస్తాయి. సో, దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఈ వీడియోలో నేను చెప్పినది హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ మంచిది కాదు అని కాదు. హెర్బల్ లైఫ్ ప్రొడక్ట్ యూజ్ చేయడం వల్ల ఇలా వచ్చిందని కాదు. నోట్ ద పాయింట్. ఏంటి అంటే అలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయకండి. మన మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్‌లో మనం అలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఇంకా మనకి ఎక్కువ అవుతది తప్ప తక్కువ అనేది అవ్వదు. అండ్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే మాకు డాక్టర్ వస్తుండేవాళ్ళు ఇంటికి. ఫిజియోథెరపిస్ట్. ఆమె చూసి ఓకే. షీ ఈస్ ఎ డాక్టర్. తను చూసి ఇలాంటి ప్రొడక్ట్స్ అసలు యూజ్ చేయకూడదు. ఈ ప్రొడక్ట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఈరోజు ఏం తెలీదు. కానీ ఫ్యూచర్‌లో చాలా ఇష్యూస్ వస్తాయి. ఈ ప్రొడక్ట్స్ అస్సలు యూజ్ చేయకండి. దీస్ ఆల్ ద టెంపరరీ థింగ్స్. అసలు వాళ్ళు నిజంగానే ప్రోటీన్ పౌడర్స్ యూజ్ చేస్తారు. అసలు ఒక షుగర్ పౌడర్ యూజ్ చేసి అందులో ఉన్న షుగర్ పౌడర్ యూజ్ చేసి వెయిట్ లాస్ అవుతారా? మరి ఎందుకు వెయిట్ లాస్ అవుతున్నారు? ఇవన్నీ ఇవన్నీ ఆమె చెప్పింది. ఇవన్నీ ఆమె చెప్పిన తర్వాత బ్యాన్డ్ అంటే మేమసలు అవి యూజ్ చేయడమే స్టాప్ చేసేసాము. అండ్ రివర్స్ పంపించేసాం. వాళ్ళకి రివర్స్ పంపించేసి డబ్బులేపిచ్చుకున్నాం. రివర్స్ గూడా ఎందుకు తీసుకున్నారు అంటే, ఇక్కడ ఏంటి అంటే మా బాబాయ్‌కి సీరియస్‌గా ఉంది. ఓకే. సీరియస్‌గా ఉంది కాబట్టి వాళ్ళు వెనక్కి తీసుకున్నారు. వాళ్ళ తప్పేంటి? ఒక అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్ దగ్గర ఈ ప్రొడక్ట్స్ వాడితే తగ్గిపోతాయని చెప్పడం ఒక తప్పు కదా! ఒక అన్‌ఎడ్యుకేటెడ్ పర్సన్స్ దగ్గర. అసలలా చెప్పి వాళ్ళని వాళ్ళని యూజ్ చేపిచ్చి 3-4 మంత్స్ ఎంతెంత అమౌంట్ తెలుసా? ఒక 2000, 3000, 5000, 14 అలా వేపిచ్చుకొని చాలా ప్రొడక్ట్స్ యూజ్ చేపిచ్చారు. బతికి బతకలేని మనిషి మీద అంటే ఇంక చనిపోతాడని ఆ ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ ఊర్లో ప్రతి ఒక్కరికి తెలుసు. చనిపోయే మనిషి మీద గూడా వాళ్ళ బిజినెస్‌ని చూపించుకున్నారు. సో, అలాంటి వాటిని నమ్మకండి. థిస్ ఈస్ ద రియల్ థింగ్. ఓకే. That's all about the video guys and please subscribe to our channel. Bye.